బుధాదిత్య యోగం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది. యోగాలన్నిటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము, మాలవ్య యోగము, హంసతూలిక, తల్పం పైన ఉండేటటువంటి హంసమాలిక యోగం, ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని. వాటిల్లో మొట్టమొదటిది, అన్నిట్లకంటే ఎక్కువైనటువంటిది, చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం. ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి, రాజకీయ నాయకులకి, పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, సామాన్య మనిషికి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రారా బాబు, వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా, రండి గురుగారు రండి అని పిలుస్తారు. చూసారా? వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి 25వ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు. మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే, ఇప్పుడు చాలా మంది ఒకే క్లాసులో చదువుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ టెస్టులు రాస్తారు, మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఏదో. ఇది బుధాదిత్య యోగం. మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి, వాళ్ళంతా కూడా కాలినడకను నడుస్తారు. అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు. ఎందువలన? మీకు బుధాదిత్య యోగం. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు. గురునాథ్ శర్మ గారు, మా వేణు అంటే వేణుస్వామి కాదండి, మామూలు వేణు. మరి అలాగే చక్కగా చాలా మంది, అనంత శర్మ, వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు. మరి ఎందువలన అంటే, అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి. కొంటారనమాట. అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు, జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట. కాబట్టి బుధాదిత్య యోగం, బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలని మనం, ఈ యొక్క నక్షత్రాలని, ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే, మే 29వ తేదీన అంటే మే 18 అని కొంతమంది అంటున్నారు, మే 18న రాహువు మీన రాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం, ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం, అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడం, ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము. ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే 14న రావడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి, టీడీపీలో మరి ఆస్థానం చేసినటువంటి, పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు, మరి కాలేజీలనే ఒక ఊపేసి వారానికి 2 వీడియోలు చెప్పిన మొత్తం 8 వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు, ఇలా అంతా బుధాదిత్య యోగాలన్నే పుట్టారు. అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్ని. అందువలన ఏది కోరుకుంటే అది, ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మీకు తెలిసిన వాళ్ళని. ఇప్పుడు బయట బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి, బుధాదిత్యం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్యం. కార్లు కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి. మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి,
ఇళ్ళు. డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్. వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్య యోగమే. మరి ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఏం చేస్తున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను, నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్పాడు, లోకో పైలట్. అవును, మరి అది బుధాదిత్య యోగమే. పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేశారు వీళ్ళంతా కూడా. అందువలన బుధాదిత్య యోగాలు. అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందన్నమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది. అందువల్ల మనకు అవకాశం లేదేమో, మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మదన పడద్దు. బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం. అదే మన ముల్లపూడి స్పెషల్. వింటున్నారా? కాబట్టి నిరాశపడకండి. మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం, ట్రిక్స్. అండ్ మా స్టూడెంట్స్ అడుగుతారండి, ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం? షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ కోర్స్, తక్కువ టైంలో ఐఐటీని కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ కాలంలో వడ్లమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే. మాకు తెలియదా ఎంసెట్లో ట్రిక్స్? అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రంలో మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు, మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది, మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి వారు, ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం. వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను, కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం. ఖర్చు లేనటువంటివి, డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ 12 రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి జన్మంలో మనకి బుధాదిత్య యోగం పట్టిందండి. రవి బుధులు ఇద్దరు కూడా జన్మంలో. మరి ఈ యొక్క మే 25వ తేదీ నుంచి అకార్డింగ్ టు మై గురునాథ్ శర్మ. తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు. తర్వాత స్త్రీ వలన మనకి కొంచెం లాభము ఉంది. అట్ ద సేమ్ టైం ఆ శనిగ్రహము ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ అత్తగారు ఇస్తానన్నటువంటి కట్నాలన్నీ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. భార్యతో రావాల్సినటువంటి అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో మీకు ఈ యొక్క కేతుగ్రహం వస్తుంది. డిప్రెషన్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటపడడానికి మీరు ఒంటరిగా ఉండకండి. చక్కగా దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు రైతులు ఉన్నారు. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. మంచి లాభాలు మీరు తీయడం జరుగుతుంది. విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు మరి ఈ యొక్క గురుడు మే 14, 2025 సంవత్సరం నుంచి ధనస్థానంలోకి రావడం, మరి చక్కగా వీళ్ళందరికీ కూడా చదువులు బ్రహ్మాండంగా చదవడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు క్లియర్ అవుతున్నాయి. మీకు అనేకమైనటువంటి ఒడిదుడుకులతో మీరంతా కూడా పైకి వచ్చారు. అదేవిధంగా మరి మీరందరూ కూడా ఈ అనుకున్న పనులన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి అలాగే చక్కగా కొత్త కొత్త సినిమాలు మీరు చూస్తారు. బంధువులతో చక్కగా మీరు విందు వినోద కార్యక్రమాల్లో మీరు చక్కగా పనిచేస్తారు. మరి చాలా మంది స్టూడెంట్స్ అని చూడండి, నాకు ఎవరు లవర్ దొరకట్లేదు, నాకు ఎవరు లవర్ దొరకట్లేదు అంటారు. సరదాగా అన్నవాళ్ళు నిజంగా లవర్ దొరుకుద్దురు నాయన. చదువు పాడైపోద్ది, జాగ్రత్త చదువుకోండి. పరిహారాలు చేయండి. మా పరిహారాలు ఏం చేసుకోవాలో వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి. కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులు కానీ అన్ని రంగుల వస్తువుల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనకి చక్కగా ఉలవలను దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోండి. చక్కగా మీరు నీలం షర్ట్ వేసుకోండి. చక్కగా మీ లక్కీ నెంబర్ 6 అన్నమాట. కనీసం రోజు హరీష్ లాగా నీలం షర్ట్ వేయలేకపోయినా చక్కగా శుక్రవారం నాడు నీలం షర్ట్ వేసుకొని మిగతా రోజుల్లో జేబురుమాలు వేసుకోండి. హరీష్ అంటే ఎవరో తెలుసా మీకు? బాటం నుంచి పైకి వచ్చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. శుభమస్తు.